నువ్వు వస్తున్నావని మీ అమ్మ వాళ్ళకి కాల్ చేసి చెప్పావా? కాల్ చేస్తే బిజీ, ఐ మీన్ మీటింగ్ అని మెసేజ్ పెట్టారు అంకుల్. మాట్లాడేంత టైం లేదనుకుంటా. మీ పంపకాలైపోతే కార్లో కూర్చోవచ్చు. బేబీ అనకపల్లిలో టిఫిన్ చేస్తానంటుంది. త్వరగా బయలుదేరదాం, పదండి. వెళ్ళి ఆ కార్ ఎక్కు. ఆ ఊరి పేరులో పల్లె ఉందని తెలియదు అనుకుంటా. ఏంటి మమ్మీ, నొప్పిగా ఉంది చేయదులు. ఈ వయసులో గిల్లినా ఒక నవ్వు నవ్వాలి. నువ్వు వెళ్ళి విరాట్ కార్లో కూర్చో. మీ డాడ్కి నేను చెప్తానులే. నేను కూర్చోను. ఎందుకు? విరాట్ కార్లో లేడు, లవ్లో ఉన్నాడు. లవ్వా? ఈ ఊరితోనా? ఈ ఊరితో కాదు, ఈ ఊరు దాంతో. అదే భూమి. భూమి ఇంకా నయం, పొలం గట్ల మీద పాటలు పాడుతున్నారని లేదు. మొబైల్లో పాత పాటలు వినే విరాట్ పని మనిషిగా కూడా పనికిరాని పల్లెటూరి పిల్లని లవ్ చేస్తాడా? అది కూడా ఈ 2-3 డేస్లోనా? టెంపుల్లో దానికోసం హీరోలా అడ్డుపడలేదు. టెంపుల్లో దానికోసం హీరోలా అడ్డుపడలేదు. దానికోసం హీరోలా అడ్డుపడలేదు. ఆ మాటకొస్తే కోట్లున్న ప్రతివాడు హీరోనే. జాలి చూపుల్ని ప్రేమ చూపులు అనుకుంటావేంటి నందిక? భూమికి భారమైన భూమి లాంటి వాళ్ళు పాసింగ్ క్లౌడ్స్ తో సమానం. గాలి వస్తే మేఘం చెదిరిపోయినట్టు ఆకలేస్తే వీళ్ళు కూడా బెదిరిపోతారు. అఫ్ కోర్స్ మమ్మీ, కానీ విరాట్ మొహంలో దాన్ని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ కనిపిస్తోంది. నది ఒడ్డున దొరికే గులకరాళ్లు బావున్నా మొక్కల్లోనూ చెక్కల్లోనూ పడేస్తారు. ఆ భూమిని చూసిన కళ్ళు మళ్ళీ సిటీని చూస్తే అన్నీ మర్చిపోతాయి. మళ్ళీ విరాట్ ఇక్కడికి